అనకాపల్లి మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది? ఇన్ని ముక్కలుగా పూర్తిగా ఖండాలుగా ఖండించినటువంటి ఆ మృతదేహం ఎవరిది? అది చాలా క్లియర్గా ఒక మహిళకు సంబంధించిన మృతదేహంగా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా పోలీసులు కూడా కాలికి మెట్టెలున్నాయి. ఎవరైనా కనుక మీ సమీపంలో మిస్ అయినట్టుగా మీరు కనుక గమనిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి, మాకు సమాచారం అందించినట్టు కూడా పోలీసులు చెప్పారు. కానీ ఎట్టకెలకి ఆ మిస్టరీ వీడింది. ఆ మృతదేహం ఒక హిజ్రా మృతదేహంగా తెలుస్తోంది. దిలీప్ అలియాస్ దీపు అనేటువంటి ఆ హిజ్రా మృతదేహం అది. దీపుని అతి కిరాతకంగా హత్య చేశాడు తమ లవర్ బన్నీ అనే వ్యక్తి. బన్నీని ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణాలపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీపు తల మొండం వేరు చేసి కాళ్ళు చేతుల్ని ముక్కలుగా నరికేసి బన్నీ అనేటువంటి ఈ యువకుడు శరీర భాగాల్ని సంచులో వేసి పడేశాడట. నిన్న బయ్యవరం బ్రిడ్జ్ కింద చెయ్యి 2 కాళ్ళు లభించాయి. కానీ ఇవాళ డ్రైనేజీలో ఓ సంచిలో తల మరో చెయ్యి లభించాయి. ఇప్పుడు ప్రజెంట్ మొండం కోసం ఇతర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 4 ఏళ్లుగా బన్నీతో కలిసి దీపు సహజీవనం చేస్తోంది. దీపు హత్య ఘటనతో ఒకసారిగా స్థానికులంతా షాక్ గురయ్యారు. అనకాపల్లిలో వరుసగా 3 హిజ్రా డెత్ మిస్టరీ కలకలం రేపుతోంది. ఇంతకీ ఆ హిజ్రాతో ఆయన ప్రేమ వ్యవహారం కొనసాగించడం ఏంటి, మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఆ దిలీప్ అలియాస్ దీపు అనేటువంటి హిజ్రాని ఎందుకు హతమార్చాడు బన్నీ? హతమార్చడమే కాకుండా ఎంత కిరాతకంగా అంటే ఒక సీరియల్ కిల్లర్ లాగా, నిజంగానే సినిమాలో చూసేటువంటి సీరియల్ కిల్లర్ లాగానే ఆయన ఖండాలుగా కాళ్ళు చేతులు మొండం తల ఇలా విడిభాగాలుగా వాటిని నరికేసి ఒక్కో చోట సంచిలో పెట్టి పడేశారట. ప్రస్తుతానికి బయ్యవరం బ్రిడ్జి కింద 2 కాళ్ళు ఓ చేతి లభించాయి. ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే డ్రైనేజీలో తల మరో చేయి లభించింది. ఇక ఇతర భాగాల కోసం మొండం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు ప్రస్తుతానికి బన్నీ అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ బన్నీ నోరు విప్తే కానీ అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడిక శరీర భాగాలు ఉన్నాయనేది పోలీసులకు తెలిసే కొంత కష్టంగానే మారే అవకాశం ఉంది, లేకపోతే అని చెప్పకపోతే కనుక. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఏంటి బన్నీ ఆ సదరు హిజ్రాతో ప్రేమ వ్యవహారం ఏంటి, కలిసి సహజీవనం చేయడం ఏంటి, ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ఇంతకీ ఆ హిజ్రాని అంటే అక్కడ దీపుని ఎందుకు చంపాల్సి వచ్చింది, మరి ఇంత ఘోరంగా కర్కశంగా ముక్కలుగా చేసి ఒక్కో చోట పడడం వెనుక కారణం ఏంటి? బన్నీ నోరు విప్తున్నాడా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా మనం చూసుకోవచ్చు, నిన్న ఈ బయ్యవరం హిజ్రా అంటే మహిళ అని చెప్పి మనకు ముందుగా తెలియజేస్తుంది. దాన్ని ఇప్పుడు హిజ్రాగా గుర్తించారు. అయితే దిలీప్ ఓరఫ్ దీపు గత 4 సంవత్సరాలుగా బన్నీ అనే వ్యక్తితో గుట్టుగా మునగపాక మండలం నాగులపల్లిలో అయితే నివాసం ఉంటూ సహజీవనం అయితే సాగిస్తున్నారు. అయితే 4 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కలిసి ఉండడం, అలాగే ఈ బన్నీ ఎవరైతే ఉన్నారో బన్నీకి ఈ దీపు మొత్తం అంతా ఆ పెట్టుబడి పెట్టడం, ల్యాప్టాప్లు కొనడం, అలాగే మొబైల్స్ కొనడం, డబ్బులు ఇవ్వడం అది చేస్తుంటూ ఉంటారు. అయితే ఈ ఎవరైతే బన్నీ అయితే ఉన్నారో ఆ బన్నీ మొత్తం ఫుడ్ డెలివరీ బాయ్ గా అయితే పనిచేస్తూ వీళ్ళిద్దరూ అయితే అనకాపల్లి నాగులపల్లి వద్ద అయితే సహజీవనం చేస్తున్నారు. అయితే ప్రధానంగా 4 సంవత్సరాల నుంచి వీళ్ళైతే సహజీవనం చేస్తున్నారు. ఎవరికి తెలియకుండా, తోటి హిజ్రాలకు కూడా తెలియకుండా అయితే దీపు అయితే తనతో సహజీవనం చేస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏవైనా ఘర్షణ ఏర్పడిందా, ఎందుకు అయితే హత్య చేయాల్సి వచ్చిందని చెప్పి మొత్తం అంతా పోలీసు అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. అయితే ఈ ఎవరైతే దిలీప్ ఉన్నారో దిలీప్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఎటువంటి తగాదాలు హత్యకు దారి తీశాయని చెప్పి ఆ కోణంలో అయితే పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు ప్రధానంగా. అయితే అనకాపల్లి పరిసర ప్రాంతంలో హిజ్రాలపై జరిగిన దాడుల్లో 3 అనుమాన స్థితిలో ఇదివరకు అయితే చనిపోగా ఒకరిపై యాసిడ్ దాగైతే తీవ్రంగా గాయపడి జరిగింది. అయితే హిజ్రాలపై జరుగుతున్న దాడులు న్యాయం జరగలేదని చెప్పి అనకాపల్లికి సంబంధించి హిజ్రాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధల కారణమా, ఎందుకు ఈ హత్య చేశాడని చెప్పి నిజంగా అదే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ బన్నీని అయితే అదుపులో తీసుకొని మొత్తం పోలీసులు అయితే విచారణ చేస్తారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ నిందితున్న పోలీసులు తణుకులో అయితే అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే 8 బృందాలు నిన్న అయితే ఈ డెడ్ బాడీ ఎప్పుడైతే సంబంధించి ఈ ఆఫ్ కట్ బాడీ మొత్తం దొరికే దానికి సంబంధించి మొత్తం 8 బృందాలుగా అయితే పోలీసులు అయితే విడిగా వెళ్ళి దర్యాప్తు అయితే చేశారు. నిందితులు మొత్తానికి తణుకులో అయితే అదుపులో తీసుకున్నారని సమాచారం. పడేసిన శరీర అవయవాల కోసం నిందితులతో పాటు పోలీసులు కూడా గాలిస్తున్నారు. అయితే మిగతా రిమైనింగ్ పార్ట్స్ అయితే ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి నిందితుడిని అడుగుతూ ఇంట్రాగేట్ అయితే చేస్తున్నారు. అయితే ప్రధానంగా నిందితుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నట్టు అయితే సమాచారం. అయితే బన్నీకి సంబంధించి ఇక్కడ ఇంత ఘోరంగా ఆ హిజ్రా డెఫినెట్ గా ప్రతిఘటించే ఉంటుంది, డెఫినెట్ గా అతన్ని కొట్టడం లాంటిది కానీ తోసుకోవడం లాంటిది జరిగే ఉంటుంది. ఎందుకంటే ఆ బన్నీ అనేటువంటి యువకుడు దీపు ఇద్దరు కూడా 4 ఏళ్లుగా సహజీవనంగా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో అంత ఈజీగా ఒక్కడే ఈ పనిని మొత్తం చేసి ఉంటాడా? శరీర భాగాల్ని, కాళ్ళని, చేతులని
ఆ తలని ఇంత విభాగాలుగా చేసి సంచిలో పేసి పడేసేటువంటి ధైర్యం ఆ ఒక్కడే చేసి ఉంటాడా, ఇంకెవరైనా తనతో పాటుగా భాగస్వామిగా ఉండే అవకాశం ఉందా? అదే ప్రధానంగా ఈ నిందితుడిని అయితే పట్టుకోవడంతో మొత్తం నిందితుడు అసలు ఎక్కడెక్కడ ఈ విడిభాగాలు ఎక్కడెక్కడ పడేశారని చెప్పి దగ్గరున్న పోలీసులు అయితే తీసుకొచ్చి మొత్తం ఈ బన్నీ అయితే పోలీసులకి అయితే చూపించడం అయితే జరిగింది. నిన్నైతే బయ్యవరం బ్రిడ్జ్ కింద అయితే చేతులు కాళ్ళు అయితే పడేశారు కదా, అవి దొరకగా ఈ రోజు అయితే మటుకి అనకాపల్లి డైట్ కాలేజ్, దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని చెప్పి ఆ కాలేజ్ పక్కన ఒక కాలువలో డ్రైన్ లో అయితే మొత్తం తలకు సంబంధించి ఒక బ్యాగ్ లో పెట్టి అక్కడ వదిలేయడంతో అది కూడా చూపించడం అయితే జరిగింది. అసలు ఇంట్రాగేట్ అయితే చేస్తున్నారు మొత్తం ఓవరాల్ గా అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఒకడే ఉన్నాడా లేదంటే ఇంకెవరైనా ప్రమేయం ఉందా అని చెప్పి ఆ కోణంలో అయితే ప్రస్తుతం డెడ్ బాడీస్ పార్ట్స్ అన్ని సేకరించిన తర్వాత పోలీసులు మనం ఇంట్రాగేట్ చేసే పనులు అయితే ఉన్నారు. ఈ రోజు తెల్లవారే ఈ సంఘటన అయితే జరిగి మొత్తం అంతా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఈ పార్ట్స్ అన్ని మొత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే భద్రపరిచారు. దీని నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈయన ఒక్కడే చేస్తాడా, ఎందుకు జరిగింది, ఈయన ఇద్దరి మధ్య ఏమైనా ఘర్షణలు జరిగాయి అని చెప్పి అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ఈ విషయంలో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. సో మొత్తం మీద అనకాపల్లి జిల్లాలో చాలా దారుణం జరిగింది. బయ్యవరం ఆ బ్రిడ్జ్ కింద దొరికినటువంటి ఆ మృతదేహానికి సంబంధించినటువంటి విడి భాగాలను చూసి ఒక కాలు, తర్వాత 2 కాళ్ళు, ఒక చేతి కనిపించింది. ఇది గమనించిన పోలీసులు కాళ్ళకి మెట్టెలు ఉన్నాయి కాబట్టి ఒక మహిళ మృతదేహం అయి ఉంటుంది, ఎక్కడో చంపి ఇక్కడ పడేశారంటగా చాలా క్లియర్గా పోలీసులు తేల్చేశారు. ఆ తర్వాత ఆ మృతదేహం ఎవరిదై ఉంటుందనే కోణంలో పోలీసులు విచారిస్తే దీపు అలియాస్ దిలీప్ హిజ్రాగా మారిపోయాడు. 4 ఏళ్లుగా అటు బన్నీ అనేటువంటి కనబడుతున్నటువంటి ఫోటోలో కనిపించినటువంటి ఎల్లో కలర్ టీషర్ట్ ఆ వ్యక్తే బన్నీ. ఆయనతో పాటు 4 ఏళ్ల పాటుగా సహజీవనంలో ఉన్నారు ఇద్దరు కూడా. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు, కానీ బన్నీ అనే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ రోజు ఉదయాన్నే మళ్ళీ డ్రైనేజీలో కూడా తల, మరొక చేయి భాగం కనిపించినట్టు తెలుస్తోంది. ఇంకా మొండం, ఇతర శరీర భాగాలు తెలియాల్సి ఉంది. ముక్కలుగా ఖండాలుగా ఖండించి ఆ దీపు అలియాస్ దిలీప్ సంబంధించిన శరీరాన్ని, హిజ్రా శరీరాన్ని ముక్కలుగా చేసేసి సంచిలో వేసి ఒక్కో చోట పరేశాడు బన్నీ. అంటే సీరియల్ కిల్లర్ని తలపిస్తున్నాడు బన్నీ వ్యవహార శైలి. ఆయన ఒక్కరే ఉన్నారా, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరి హస్తం ఉందనే విషయంలో మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. సో ప్రజెంట్ ఇంకా కూడా తన శరీర ఇతర భాగాలు, మొండం ఇంకా లభించాల్సి ఉంది. దానికోసం పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా శరీర భాగాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.